అందరికీ ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. చాలాసార్లు మనల్ని ప్రేమించేవారు ఉంటే, నువ్వే కావాలి, నీతో ఉండాలి అని నేను అనుకుంటున్నాను అని ఉండేవారు ఉంటే, భయంకరమైన ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఎంత వేదన ఉన్నా కూడా ఆ ప్రేమ మనల్ని తీర్చిదిద్దుతుంది. అంతేకాదు మనకి తోడుగా ఉంటుంది కదా. అయితే ఈరోజు యేసయ్య ప్రేమకు సాటి లేదంటూ ఒక వాక్యం ఉంది బైబిల్లో, చదువుతాను వినండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఒకసారి ఒక అతనంట ప్రేమ కొరకు సైకిల్ మీద 8,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి స్వీడన్ని చేరుకొని అక్కడ తన ప్రియురాల్ని కలుసుకొని అక్కడ పెళ్లి చేసుకున్నాడంట. ఎవరు ఇతను అంటే, ఇతడు 1977 సంవత్సరంలో తన ప్రియురాలు కొరకు స్వీడన్లో ఉండేది. ఇండియాకి, ఢిల్లీకి వచ్చినప్పుడు వారి ఇరువురు ప్రేమించుకున్నారు. అయితే అతను చాలా పేదవాడు. అయితే అతడుకున్నవన్నీ కూడా అమ్మేసి ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కొని ఆమె వెనకాల స్వీడన్ వెళ్ళాలనుకొని, ఆ కాలంలో ఫోన్ కాల్స్ లేవు, ఉత్తరాల ద్వారా మాట్లాడుతూ నేను కలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్తూ ఆయన స్వీడన్కి బయలుదేరాడు. ఢిల్లీ నుండి దాదాపు చలిలో, ఎండలో అదే సైకిల్ మీద కొన్నిసార్లు తిండి తిప్పలు ఉండేది కాదు. ఆఫ్ఘనిస్తాన్ దాటాడు, టర్కీ దాటాడు, ఇరాన్ దాటాడు, అలాగే యూరోప్కి వచ్చినప్పుడు అనేక దేశాలు దాటి అప్పుడు స్వీడన్కి వెళ్ళి తన యొక్క కాబోయే భార్యను అలాగా దర్శించాడంట. దీన్ని బట్టి చూస్తే మనం ఏమనుకుంటాం, సైకిల్ మీద, అది కూడా ఎండల్లో, చలిలో, స్నోలో ప్రయాణం చేసి ఆకలి దప్పులు తట్టుకొని స్వీడన్కి వెళ్ళడానికి డబ్బులు ఉండేవి కాదు. ఫ్లైట్ టికెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవని ఉన్నవన్నీ అమ్ముకొని సైకిల్ కొనుక్కోవాలనుకుంటే సెకండ్ హ్యాండ్ సైకిల్ వచ్చిందంట. అలాగ అతడు వెళ్ళి ఆమెని కలుసుకున్నాడు. ఈ యొక్క ప్రేమ కథ ప్రపంచమంతా వ్యాపించబడింది. చాలామంది సినిమాలు తీశారు, బుక్స్ కూడా రాశారు వీరి యొక్క ప్రేమ కథలు. అయితే మన దేవుణ్ణి, యేసయ్యని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ ఉన్న చోట యేసయ్య ఉంటాడు. యేసయ్య ఆయన పరలోకాన్ని విడిచి మన కొరకు వచ్చాడు. ఈ యొక్క వ్యక్తి అయితే తన ప్రియురాలు కొరకు ఆమెతో జీవితం ఉందని చెప్తూ, ఆయన పేదవాడు కనుక స్వీడన్ దేశంలో వెళ్ళి సెటిల్ అయ్యాడు సైకిల్ ప్రయాణం చేస్తూ. కానీ మన యేసయ్య పరలోకంలో ఉన్న ఘనత, ప్రభావాలు, సౌందర్యాన్ని, బలాన్ని, పవర్ని, సింహాసనాన్ని వదులుకొని మన కొరకు వచ్చాడు. ఇప్పుడు ఈ ప్రేమ కథలో ఇతనికి ఏదైనా బెనిఫిట్ ఉందేమో అందుకే వెళ్ళాడని అనుకుంటే కనుక, మరి యేసయ్యకి ఏ బెనిఫిట్ ఉందండి? మన ద్వారా మనము విరిగిపోయినప్పుడు ప్రేమించాడు, మనము ఇంకా పాపలుగా ఉన్నప్పుడు ప్రేమించాడు. సమస్తాన్ని వదిలిపెట్టి, పరలోకాన్ని వదిలిపెట్టి భూమిపైన మన కొరకు ఆయన సిలువలో వేలాడాడు. సిలువ ప్రయాణము చేయడానికి ఇష్టపడ్డాడు. ఆయనకు తెలుసు మనం ద్రోహం చేస్తామని తెలుసు, అపహాస్యం చేస్తామని తెలుసు, మనుషులు తనని కొడతారని తెలుసు, మనుషులు తనని హీనంగా చూస్తారని తెలుసు. ఆయన ఎన్నో దినాల ఆకలి దప్పులు కలిగి ఉంటాడని కూడా యేసు ప్రభువుకి తెలిసి కూడా నేను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, అవన్నీ పట్టించుకోకుండా పరలోకాన్ని విడిచిపెట్టి మన రూపాన్ని దాల్చి, మన మట్టి దేహము తన కూడా అదే రూపంలో వచ్చి మనల్ని ప్రేమించాడు. నిజంగా అట్టి ప్రేమను ప్రతిదినము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఎందుకు వచ్చాడంటే నీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఏంటంటే ఆయన ప్రేమలో భయం ఉండదు, ఆయన ప్రేమలో శాపం ఉండదు. నువ్వు ఒకవేళ శాపంతో ఉన్నట్లయితే దేవుని యొక్క ప్రేమను నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన ప్రేమతో నీ ప్రతి శాపాన్ని ఆ సిలువ అనే మ్రాను పైన మోసాడు. గలతీ 3:13-14 ప్రకారము. కాబట్టి గ్రహించండి, దేవుడు నేను ఎంతగా ప్రేమించానంటే తన ప్రేమ నేను ఏం చేస్తుందంటే శాపంలో నుండి, దరిద్రంలో నుండి, భయంకరమైన అప్పుల నుండి, భయంకరమైన సిచ్యువేషన్ నుంచి, భయంకరమైన అనారోగ్యం నుండి దేవుడు నేను విడిపించడానికి ప్రేమిస్తున్నాడు. చిన్న ప్రార్థన చేస్తాను, నాతో కలిసి ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తాం. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, నాయన మా ఎడల ఏముందని మమ్మల్ని చూసి అంతగా ప్రేమించావు నాయన. అయ్యా దరిద్రులము నాయన ప్రభ తండ్రి, ఏ మంచి మాలో లేదు నాయన ప్రభ. అయ్యా మాలోనైనా ప్రభ కపటం ఉంది, మాలోనైనా మోసం ఉంది, మాలోనైనా అపవిత్రత ఉంది నాయన. అయినా నీవు మమ్మల్ని ప్రేమించి సమస్తాన్ని వదులుకొని నీ జీవితాన్ని, ప్రాణాన్ని, అయ్యా నీ రక్తాన్ని నాయన మా కొరకు విడిచినందుకు నీకు వందనాలు. ఈరోజు మేము సంతోషంగా, నెమ్మదిగా
సుఖంగా ఉంటున్నామంటే కేవలం అది నీ మహాకృప బట్టి నాయన. అయ్యా మమ్మల్ని నువ్వు ప్రేమించి మాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి నీకు వందనాలు. సనుకోకనైనా నీ ప్రేమలో ఉన్న శక్తి మేము తెలుసుకొని ముందుకు వెళ్ళటకు సహాయంను దయచేసి, ముఖ్యంగా నీ ప్రేమకై అయ్యా నేను స్తుతిస్తున్నాము నాయన ప్రభా. ఎవరు మా కొరకు అంత దాటి రాలేరు, సరిహద్దులు దాటలేరు నాయన. కానీ నీవు పరలోకాన్ని విడిచిపెట్టి అయ్యా ఈ లోకానికి వచ్చి మమ్మల్ని కాపాడి రక్షించుకున్నందుకు, నీతో యుగయుగంలో జీవించడానికి అయ్యా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు నీకు స్తుతులు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ మాటలు విన్నారు కదా, కింద కమెంట్లో మీరు విశ్వాసంతో రండి. దిస్ ఐ నో దట్ లార్డ్ జీసస్ లవ్స్ మీ అండ్ ఆల్ మై కర్సెస్ ఆర్ గాన్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్సెడ్ డే. ప్రైజ్ ది లార్డ్.